విద్యుత్ విచారణ షురు. ఛత్తీస్గఢ్తో ఒప్పందంపై ఫిర్యాదుల స్వీకరణ. యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం పైన నోటిఫికేషన్ ఇచ్చిన నరసింహారెడ్డి కమిషన్. సో ఈ విద్యుత్ సంస్థల్లో జరిగిన అక్రమాల మీద రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కమిషన్ వేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మీద ఇంకొక కమిషన్ వేసింది. సో ఇప్పుడు ఈ విద్యుత్ ఒప్పందాల మీద జరిగిన కమిషన్ విచారణ స్టార్ట్ చేసిందట. ముఖ్యంగా ఇక్కడ ఛత్తీస్గఢ్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్తో ఒప్పందంలో అక్కడి నుంచి పవర్ కొన్నారు 2014 తర్వాత. అది వైట్ ఎలిఫెంట్ అయింది రాష్ట్రానికి. అది కొనొద్దు, చాలా దారుణమైన విషయము. మార్కెట్లో తక్కువ ధరకి దొరుకుతున్నది, దేశంలో సర్ప్లస్ పవర్ అందుబాటులో ఉన్నది, వద్దయ్యా 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 అంటే దుర్మార్గుడు వినలే, తెచ్చిరు. దగ్గర ఇప్పుడు 3500 కోట్లు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి మనం అప్పుగా బాకీగా ఉన్నాం. వాళ్ళు అక్కడి నుంచి పవర్ని ఆపేసిరు. అది పెద్ద ఎత్తున దాంట్లో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, కమిషన్లు మింగిరు. రెండోది యాదాద్రి అండ్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. యాదాద్రి దామరచర్ల దగ్గర కట్టిండు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు ఆధారిత ప్లాంట్ అనమాట ఇది. సో దాని ద్వారా పవర్ని ఉత్పత్తి చేస్తారు. అండ్ దాంతోపాటు భద్రాద్రి, ఇది పోలవరం ముంపు ప్రాంతంలో కట్టిరు, మనుగూరు దగ్గర. ఇది కూడా ఒక క్రిటికల్ ఇది టెక్నాలజీ అంటారు. అది కూడా కాలం చెల్లిన టెక్నాలజీ. ఇది 30,000 కోట్లు, దగ్గర ఇది ఒక 35-40,000 కోట్లు. ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 70,000 కోట్ల రూపాయల కుప్ప అప్పు అట్లనే ఉన్నది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, ఈ యాదాద్రి అండ్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయిన కరెంటు ఒక యూనిట్ పవర్ తయారు చేయాలంటే దాదాపు 7 నుంచి 8 రూపాయలు ఖర్చు అవుతుంది. 7, 8, 9 అట్లా. ఇప్పుడు థర్మల్ ప్లాంట్ ఎక్కడైనా కూడా బొగ్గు ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో ఆ కేంద్రం ఆ పరిసర ప్రాంతాల్లో పెట్టాలి. కేసీఆర్ ఉద్యమ కాలంలో చెప్పింది కూడా ఇదే. సింగరేణి ఎన్నో ఉంటుంది, ప్లాంట్ ఏమో ఇంకో దగ్గర పెడతారు అని ఉద్యమ సమయంలో చెప్పిండు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఏడబెట్టిండు, దామరచెర్లలో అడవినంతా నాశనం చేసి రైతుల నోట్లో మట్టి కొట్టి ఆడబెట్టిండు. దాంట్లో జగదీష్ రెడ్డి బినామీలు, వాటాలు అన్ని కథ వేరే ఉంది, మళ్ళీ మాఫియా. ఇప్పుడు దాని మీదనే కమిషన్ 35,000 crores, అది 35,000 కోట్లు. ఒక యూనిట్ తయారు చేయాలంటే 8 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏం చేసుకోనికి దాన్ని? బయట మార్కెట్లో అంతకంటే తక్కువ ధరకే పవర్ దొరుకుతూ ఉన్నది. ఏం చేసిండు అక్కడ? ఆ బొగ్గు ఉత్పత్తి అయ్యే ప్రాంతం నుంచి దామరచెర్ల దాకా ఆ యాదాద్రి పవర్ ప్లాంట్ ఉన్న దానికి బొగ్గు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే దాదాపు 270 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 270 కిలోమీటర్స్ అంటే రవాణా ఖర్చులే తడిసి మోపడైతే. ఈ భద్రాద్రి ఏమో ఇది మనుగూరు దగ్గర కట్టింది, పోలవరం కంప్లీట్ అయ్యి బ్యాక్ వాటర్తో అది మునిగిపోతుంది. ఇప్పటికే కొంత వరద వచ్చిందంటే దాంట్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ దట్టు అది ఇండియా బుల్స్ అనే ఒక కంపెనీ వాడు మొత్తం ఇది మనకి ఇది పనికిరాదు, ఇది చాలా దేశంలోనే అత్యంత కాస్ట్తో కూడుకున్న ప్లాంట్గా మిగిలిపోతున్నదని వాడు ఏం చేసిండు, ఆ ప్లాంట్ని మొత్తం తీసి పక్కన పెట్టేసిండు. వీడు వానితో మాట్లాడుకొని, ఈ పెద్ద మనుషులంతా ఆయనతో మాట్లాడుకొని కమిషన్ల కోసం ఆ తుప్పు పట్టిన పరికరాలను తెచ్చి ఈడబెట్టి ఈడ ఒక ప్లాంట్ని ఏర్పాటు చేశారు. అదే దాంతో సేమ్ అదే 8 రూపాయలు 9 రూపాయలు అంటే యూనిట్ పవర్ ఇది కావాలంటే. అంటే ఎంత పెద్ద భయంకరమైన కుట్రనో లేకపోతే అవినీతో చూడండి. ఇవన్నీ కూడా మనకు వైట్ ఎలిఫెంట్లుగా మారిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు విద్యుత్ విచారణ షురు అంటున్నారు. ఏం విచారణ చేస్తారో చూడాలి. ఏం విచారణ చేస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరి దగ్గరున్న ఏమి రికవరీ చేస్తారో చూడాలి. సో డీటెయిల్గా మనం చెప్పాలంటే ఇది జరిగింది.